శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం టిబెట్ యోగి మీలారేపా చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ అక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 5 ప్రాయశ్చిత్తము అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈరోజు మనకి స్వాతంత్ర దినోత్సవం, అందువలన అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది దేశ నాయకులందరూ కష్టపడి వారు మనకి ఈ స్వాతంత్ర్యం వచ్చేలాగా చేశారు. మనకి ముఖ్యంగా ఏంటంటే సాయి సన్నిధి గ్రంథంలో పూజ్య మాస్టర్ గారు మన స్వాతంత్రోద్యమాన్ని సాయినాథుల వారు ఎట్లా నడిపించారు అనేది, వెనక నుండి ఎట్లా ఆయన నడిపించారు అనేసి మనం రాశారు. దాన్ని మనం సాయి సన్నిధి గ్రంథం సత్సంగంలో మనం వివరంగా చదువుకున్నాము. కాబట్టి సాయినాథుల వారికి మనం ఈరోజు ఆయనకి చాలా కృతజ్ఞతలు మనం తెలుపుకోవాలి. అంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం ఇంత హాయిగా సుఖంగా ఉంటున్నాం అంటే ఎంతోమంది దేశ నాయకులు వాళ్ళు చేసిన కృషి, సాయినాథుల వారి ఆశీస్సులు, అంటే వారి ఆశీస్సులే వాళ్ళందరి చేత అట్లా మనకి స్వాతంత్రం వచ్చేలాగా మనకి నడిపించాయన్నమాట. అందుకని సాయినాథుల వారికి, ఆ దేశ నాయకులు అందరికీ మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇవాళ మనం టిబెట్ యోగి మీలారేపా చరిత్రలో అధ్యాయం 5 ప్రాయశ్చిత్తము అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ఏంటంటే, ఆ గురువుగారు నీకు నేను ఉపదేశం ఇస్తాను, కానీ నువ్వేం చేయాలంటే నేను చెప్పింది చేయాలని చెప్తారు. చెప్పి ఫస్ట్ ఒక పని చెప్తారు. ఏంటంటే, ఒక గొర్రెల కాపర్లు ఉన్నారు, వాళ్ళు నా శిష్యుల్ని చాలా బాధపడుతున్నారు, వాళ్ళ పంటల మీద వడగళ్ళ వాన కురిపించు, అప్పుడు నువ్వు చేసొస్తే నీకు ఉపదేశం ఇస్తానని చెప్తారు. సరే అని అట్లాగే చేసొస్తాడు మీలారేప. వచ్చిన తర్వాత ఆయన ఎవరు ఉపదేశం ఇవ్వకుండా ఇంకో పని చెప్తారు, ఇంకోటి చేయి అప్పుడు ఇస్తా అంటారు. ఏంటది అంటే, కొండజాతి వాళ్ళు అక్కడ ఒక ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు నాకు చాలా బాధ కలిగించారు, వాళ్ళని చంపాలని చెప్తారు, నీ మంత్రశక్తులతో చంపాలని చెప్తారు. సరే అని వెళ్ళి వాడు మంత్రశక్తితో చాలామందిని అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళని చంపేస్తాడు. వచ్చి ఇప్పుడు ఇస్తారా ఉపదేశం అంటే, ఎట్లా ఇస్తాను నీకు అంటారు. కాకపోతే నీకు బాగా మంత్రగాడివన్న పేరైతే ఇస్తున్నాను కానీ, ఘనంగా అభినందిస్తున్నాను కానీ, ఉపదేశం అడిగితే ఎలాగా అని పెద్దగా నవ్వి, నువ్వు ఎంత గొప్పగా ఈ పని చేసేస్తే మాత్రం పాప పనులకు ప్రతిగా సత్యాన్ని ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది? నువ్వు గొప్పగా చాలా మంత్రగాడివి, అంతమందిని చంపావు, పాప పనులు చేసావు, దానికి ప్రతీకగా దాని ఫలితంగా నేను సత్యాన్ని ఎట్లా ఇస్తా నీకు, నువ్వు చేసిన పాప పనులకు అంటారు. ఏమంటారు, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నువ్వు నాశనం చేసిన దాన్నంతా సరిచేయి అంటారు. అంటే వడగళ్ళ వానతో పంటలు పాడు చేశారు కదా, దాన్నంతా మళ్ళీ చక్కగా పంటలు వచ్చేలా చక్కగా చేయాలట. మళ్ళీ ఎలా ఉందో అలాగా చంపేశాడు కదా చాలామందిని, వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి బ్రతికించాలట. అట్లా చేయి, సరిచేయి మళ్ళీ దాన్ని అంటారు. అనేసరికి ఇంక అతనికి మీలారేప గారికి నిరాశ వచ్చేసి ఇంక ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు గురుపత్ని అక్కడికి వచ్చి ఇతన్ని ఓదార్చిన తర్వాత ఆవిడ మరి గురువుగారితో ఏం చెప్పిందో ఏమో మొన్నాడు వస్తారు. వచ్చి, అయ్యో నేను సాయంత్రం కొంచెం తొందరపడ్డానేమో, దాన్ని నువ్వు మనసులో పెట్టుకోకు, ఓర్పుగా ఉండు, నీకు చివరికి తప్పకుండా నేను ఉపదేశం ఇస్తాను అని చెప్తారు. చెప్తే ఇంకా ఏమంటారంటే, నువ్వు కాస్త బలంగా అది కనిపిస్తున్నావు కదా, ఈ లోపల నా కొడుకు కోసం ఒక చిన్న ఇల్లు కట్టివ్వు, నువ్వు ఆ పని తృప్తికరంగా చేసావంటే ఉపదేశం ఇవ్వడమే కాదు, నువ్వు సాధన చేసేటప్పుడు తిండి బట్ట కూడా నేనే ఇస్తాను అని చెప్తారు. సరే మరి బాగానే ఉందండి, నేను సాధన చేసి నా పాపకర్మల నుండి విముక్తి పొందే లోపల మరణిస్తే నా గతి ఏంటి అని అడుగుతాడు మీలారేప. అబ్బాబ్బా అలాంటిది ఏం లేదు, నేను నీకు హామీ ఇస్తున్నాను, నువ్వేమంత తొందరగా ఏమి పోవు,
అని చెప్తారు. నీకు ఈ జన్మలోనే నేను ఉపదేశం ఇస్తాను, నువ్వు ముక్తి పొందుతావు అంటారు. నా సాంప్రదాయం మిగతా వాళ్ళకన్నా చాలా భిన్నమైనది, అందుకని నువ్వేమీ భయపడక్కర్లేదు అని చెప్తారు. అప్పుడు ఏం చెప్తారంటే ఆయన, నేను ఒక చోట స్థలం చూపిస్తాను, అక్కడ నువ్వు కట్టాలని చెప్పేసి ఒక తూర్పు దిక్కుకు ఒక కొండ ఉంటుంది, ఆ కొండ దగ్గర తూర్పు దిక్కుగా అంచు దగ్గరికి తీసుకెళ్ళి వృత్తాకారంలో ఒక గృహాన్ని నిర్మించు అంటారు. సరేనని చెప్పేసి బండరాళ్ళు మోసుకొచ్చి సగం ఇల్లు కడతాడు. కట్టిన తర్వాత మధ్యలో గురువుగారు వస్తారు. వచ్చి కట్టినవన్నీ పడిగొట్టు, మరలా ఎక్కడి నుంచి తీసుకొచ్చిన రాళ్ళు అక్కడే చేర్చు అని చెప్తారు. చెప్పి ఆయన తర్వాత అంటే ఏమంటారంటే, నేను ఆలోచించుకుని మనసు మార్చుకున్నాను, ఇక్కడ కాదు అక్కడ కట్టు అంటారు అని మళ్ళీ డైరెక్షన్ మాడిస్తారు. పడమర దిక్కుకు తీసుకెళ్ళి ఆ కొండ అంచు వద్దకు తీసుకెళ్ళి చంద్రవంక ఆకారంలో ఇల్లు కొట్టంటారు. మరలా తర్వాత అలాగే జరుగుతుంది. అప్పట్లానే వచ్చి మళ్ళీ ఇల్లు పడగొట్టిస్తారు. నేను నీకు చెప్పినప్పుడు ఏదో ధ్యానంలో ఉన్నాను, అందుకని అలా చెప్పాను, అబ్బాబ్బి ఇవన్నీ కాదు, నువ్వు ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ పెట్టంట. మొత్తం ఆ రాళ్ళన్నీ మోసుకెళ్ళి ఎక్కడ తెచ్చినవో అక్కడ పెడతాడు. అప్పుడు మూడో కట్టడం ఉత్తర దిక్కుగా త్రికోణాకారంగా కట్టు అంటారు. అప్పుడు కొంచెం ధైర్యం చేసి మీలారేప అంటారు, ఇలా నిర్మిస్తూ పడగొడుతూ ఉంటే ధనము కాలము వృధా అవుతాయి కదా అంటాడు. అంటే ఆయన అంటారు, నేను ఇప్పుడు చాలా ప్రశాంత చిత్తంతో ఉన్నాను, అందువలన నువ్వు చేయొచ్చు, శిరస వహించిన ఆజ్ఞను అంట. సరే అంటారు. మళ్ళీ ఆ భుజాల మీద రాళ్ళ బండలను మోస్తూ కొత్తగా ఇల్లు రూపురేఖలు దిద్దుకుంటూ ఉంటుంది. తర్వాత మేలారేప ఎలా భయపడ్డారో అట్లాగే జరిగిందిట. ఇంటి నిర్మాణం సగం అవ్వగానే ఒకరోజు చాలా చికాకుగా మా గురువుగారు అక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి మనం చదువుకోవాలి. ఇంటి నిర్మాణం సగం అయిపోయింది, అప్పుడే త్రికోణాకారంలో కట్టమన్నారు కదా. ఒకరోజు చాలా చికాకుగా వచ్చారట గురువుగారు. వచ్చి ఇల్లు ఈ ఆకారంలో ఎందుకు కొడుతున్నారని గద్దించారు. ఆయనే కదా కట్టమని చెప్పింది త్రికోణాకారంలో, ఈ ఆకారంలో ఎందుకు కడుతున్నావు ఇల్లు నువ్వు అన్నారట. అయోమయంగా నేను కలత పడుతూ ఆయన ఆజ్ఞ ప్రకారమే అలా చేస్తున్నానని గుర్తు చేశాను. అదేంటి గురువుగారు అలా అంటారు, మీరే కదా చెప్పారు త్రికోణంగా కట్టమని అని చెప్పి గుర్తు చేశాట. నేనేమీ అటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు అని తారాస్థాయిలో అని అరిచారు. అసలు ఆయన గట్టిగా అరిచారట తారాస్థాయిలో, చాలా గట్టిగా అరిచేసి, ఏంటి నేను నీకు అసలు అలాంటి ఆజ్ఞ ఇవ్వనే లేదు, ఎందుకలాగా నువ్వు కట్టావు అని చెప్పి బాగా అరిచారట. తర్వాత అన్నారట, ఒకవేళ అలా చెప్పానేమో, ఆ సమయంలో పరధ్యానంలో ఉండి అలా చెప్పానేమో అన్నారు. ఆయన అన్నారట, అవునా, ఒకవేళ అలా చెప్పానేమో, నీకు ఏదో పరధ్యానంలో ఉండి చెప్పానేమో అన్నారట. ఆ ముందేమన్నారు ఆయన, లేదు నేను చాలా ప్రశాంత చిత్తంతో ఉన్నాను, అట్లాగే కట్టాను. ఇప్పుడేమో ఇలా అంటున్నారు చూడండి. నేను ధైర్యం తెచ్చుకొని నేను పని ప్రారంభించక ముందే జాగ్రత్తగా ఒకసారి ఆలోచించమని నేను చేసిన ప్రార్థన, నాకు ఇల్లు కావాలని బాగా ఆలోచించి చెబుతున్నానని మీరు చెప్పిన మాట గుర్తు రావడం లేదా అని అడిగాను. పాపం ధైర్యం చేసుకుని అడిగాట మేలారేప, అదేంటి గురువుగారు, నేను పని ప్రారంభించే ముందే జాగ్రత్తగా ఒకసారి ఆలోచించుకుని నేను చేసిన ప్రార్థన ఇల్లు కావాలని బాగా ఆలోచించి చెప్తున్నారని మీరు అన్న మాటలు మీకు గుర్తు రావడం లేదా గురువుగారు అని అడిగట్ట. అలాగైతే నేను చెప్పినట్లు సాక్ష్యం ఏమిటి? ఈ మాయదారి ముక్కోణపు ఇంట్లో నన్నుంచి నీ మంత్రాలతో నన్ను సంహరించుదామనుకుంటున్నావా అన్నారట. అలాగైతే నేను చెప్పినట్టు ఏంటి, ప్రూఫ్ ఏంటి? ఏం ప్రూఫ్? ఇక్కడ ఏం ప్రూఫ్ లేదు. గురువుగారు అన్నారు, ఆయన విన్నాడు, మేలారేప అన్నాడు, గురువుగారు విన్నారు, అంతే. అంతమించి ప్రూఫ్ ఏం లేదు, ఎవరు లేరు అక్కడ. నేను అన్నానని సాక్ష్యం ఏమిటని అడిగారట. అసలు ఇలా మాట్లాడితే గురువు మనం నిలవగలమా? అసలు ఉంటాము, అక్కడి నుంచి వచ్చేస్తాం, గురువు కాదు ఏం కాదు ఈయనని. చూడండి అసలు ఎన్ని తిప్పలు పెడుతున్నాడు ఆయన. ఈ మాయదారి ముక్కోణపాకార ఇంట్లో నన్నుంచి నీ మంత్రాలతో నన్ను సంహరిద్దాం అనుకుంటున్నావా అన్నట్ట. పైగా ఇప్పటికే క్షుద్రశక్తులన్నీ ఈ ఇంట్లో చుట్టూ మూగి ఉంటాయి,
నీ వల్ల ఈ క్షుద్ర శక్తులన్నీ ఇంట్లో ఉండుంటాయి. ఈ ఇంటిని పడగొట్టి రాళ్ళనన్నిటినీ యథాస్థానానికి చేర్చి ఈ ప్రదేశమును శుభ్రం చేస్తావా? చెయ్యి. నేను చెప్పినట్లు ఈ పని చేయకపోయావో నేను నీకు ఉపదేశముని ఇచ్చేదే లేదు అన్నట్టు. మళ్ళీ అన్నట్టు మొత్తం ఇల్లంతా పడగొట్టి రాళ్ళన్నీ తీసుకెళ్ళి ఎక్కడ యథాస్థానంలో చేర్చు. తర్వాత ఈ ప్రదేశం అంతా శుభ్రం చేయి. నేను చెప్పినట్టు చేసావా? సరే, లేకపోతే నేను నీకు అసలు ఉపదేశం ఇచ్చేది లేదన్నట్టు. నా గురువు ఇప్పుడు ఎంతో కోపావేశంలో ఉన్నారు. ఆయన అనవసరంగా నన్ను కష్టపెడుతున్నట్లు తోచింది. అయినా నేను చేయగలిగేది ఏమీ లేదు. ఆయన చాలా కోపావేశంతో ఉన్నట్టు గురువుగారు. అమ్మో, నన్ను అనవసరంగా కష్టపెడుతున్నారు అని అనిపిస్తుంది అనుకున్నట్టు. అయినా నేనేం చేయగలను అనుకుని కనుక ఒక్కొక్క రాతిని పెకలించి మరలా నేను తెచ్చిన గదిలోకి చేరవేస్తూ ఆయనను సంతృప్తిపరచడం నా వల్ల కాదని నిస్పృహ చెందసాగాను. పాప రాళ్ళన్నీ మోసుకెళ్ళి ఎక్కడ తెచ్చినా అక్కడ పెట్టి ఈయన్ని సంతృప్తి చేయడం నా వల్ల కాదు అనుకుని చాలా నిస్పృహ చెందట్టు ఆయన. అయినప్పటికీ ఆయన నుండి ఉపదేశం పొందడం నా అవసరం కనుక మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్లే చేయడం నా కర్తవ్యమైంది. కానీ ఉపదేశం పొందాలి కదా, అందుకని ఇంకేమీ మాట్లాడకుండా ఆయన చెప్పినట్టు చేయడమే చేస్తున్నట్టు. అప్పటికే నాకు 2 గోడల మధ్యగా పెద్ద పుండు ఏర్పడింది. ఆ బండరాళ్ళు మోస్తున్నాడు కదండి వీపు మీద పెట్టుకుని, ఆ 2 గోడల మధ్య పెద్ద పుండు వచ్చేసింది ఆ రాళ్ళు మోయడం వల్ల పాపం. అయినా ఆ గాయాన్ని నా గురువుగారికి చూపించడానికి ధైర్యం చాలలేదు. కానీ ఆ గాయాన్ని చూపించలే. గురువుగారు చూడండి నాకు ఎలా అయిపోయిందో అని ధైర్యం చాలలా ఆయన చూపించడానికి. ఏమో దానితో ఆయన కోపం ఇంకా ఎక్కువ అవుతుందేమో, చూపించేసరికి ఇంకా కోపం ఆయనకి ఎక్కువ అవుతుందేమో. నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసుకోవడం కోసం నా గాయాన్ని చూపిస్తున్నాను అనుకుంటారేమోనని ఆయన భార్య కూడా ఈ విషయం చెప్పలేదు. అబ్బో, చాలా కష్టపడిపోతున్నావు అనుకుంటావా అని చెప్పి చూపించడానికి చూపిస్తున్నాడు అని అనుకుంటారేమో మా గురువుగారు అని చెప్పి ఆయనకి చెప్పలేదు, వాళ్ళ గురుపత్నికి కూడా ఆయన చెప్పలేదన్నమాట. ఎలాగైనా ఆయనకు నచ్చజెప్పి నా ఉపదేశం ఇచ్చేలాగా ప్రయత్నించమని ఆమెకు బ్రతిమలాడుకుంటూ మౌనంగా నా పని నేను చేసుకుపోతున్నాను. ఆ గురువుగారు భార్యని బతిమలాడుకుంటున్నట్ట, మేము ఉపదేశం ఇచ్చేలా చేయించండి అమ్మ, చెప్పండి అమ్మ, కాస్త ఎట్లాగైనా చెయ్యండి అమ్మ అని బతిమాలుకుంటూ పని చేసుకుంటూ పోతున్నట్టు. కన్న తల్లి లాంటి ఆమె తన భర్తతో ఇల్లు కట్టడం విప్పడంతో నేనెంత అలసిపోతున్నానని ఏదో కొంతైనా నాకు బోధించమని ప్రార్థించింది. ఆవిడ పాపం మరి గురుపత్ని అంటే తల్లి కదండి, తల్లి మనస్సు బాధపడి ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి ఈ ఇల్లు కట్టడంతో అతను మళ్ళీ దాన్నంతా మళ్ళీ కొట్టేయడం వీటితో అతను అలసిపోతున్నాడండి, కొంతైనా అతనికి బోధించండి పాపం తృప్తిగా ఉంటుంది అని చెప్పింటే, నువ్వు వెళ్ళి అన్నం వండి వాడిని కూడా భోజనానికి పిలువు అని గురువు ఆమెతో అనగానే సమయానికి ఆమె భోజనం తయారు చేసి నన్ను పిలుచుకు వెళ్ళింది. గురువుగారు అన్నట్టు, సరే నువ్వు అన్నం వండి వాడిని కూడా పిలు అని చెప్పారట. ఆవిడ గబగబా వంట అది చేసేసి వెళ్ళి మేలారేపగాని కూడా పిలిచిందనమాట. ఆ రాత్రి భోజనానంతరం గురువుగారు నాతో ఇలా అన్నారు, ఒరే మంత్రగాడ, నేను చేసిన పనులకు నిన్నటిలాగా నన్ను నిందించుకో, ఇప్పుడు నేను నీకు కొంత బోధిస్తాను. ఒరే మంత్రగాడ, నేను చేసిన పనులన్నిటికీ నిన్నట్లాగా నన్ను నిందించుకో, నిన్న తిట్టుకున్నట్టుగా వాళ్ళు తిట్టుకోకు, ఇప్పుడు నేను నీకు కొంత బోధిస్తాను అని చెప్పారట. అంటూ నాకు 3 విధాలైన త్యాగాలను బోధించారు. 3 విధాలైన త్యాగాన్ని బోధించారట ఆయన. ఇది కేవలం స్థూలమైన బోధ మాత్రమే. అసలైన జ్ఞానాన్ని నువ్వు పొందాలంటే నువ్వే కష్టపడి దాన్ని సాధించుకోవాలి. ఇది స్థూలమైన బోధ మాత్రం, ఒక బోధ మాత్రమే నేను చెప్తున్నాను. కానీ నువ్వు అసలైన జ్ఞానాన్ని పొందాలంటే నువ్వు కష్టపడి దాన్ని సాధించుకోవాలి అని చెప్పారట. అంటూ తన గురువైన నరోపా గారి జీవిత గాథ కొంత చెప్పి, అయితే నీలాంటి వాడికి మాత్రం అలా కష్టపడి సాధించడం అసాధ్యమేమోనని నాకు అనిపిస్తుంది అని అన్నారు. ఈయన గురువుగారు ఆయన నరోపా గారి జీవిత గాథ చెప్పారట కొంత చెప్పి, కానీ నీలాంటి వాడు అలా కష్టపడి సాధించడం అనేది సాధ్యం కాదనిపిస్తుంది నాకు అన్నారట. ఆ మాటను నా హృదయాన్ని సూటిగా తాకి నా కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. అలా అనేసరికి చాలా నీ వల్ల కాదులే అంటే ఏమవుతుంది, చాలా బాధ వేస్తుంది కదా.
పాప ఆ మాటలకి అసలు మేలారేపాక ఆ మాటలు హృదయంలో సూటిగా తాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయిట. ఇక ముందు ప్రతి విషయంలోనూ గురువాజ్ఞను పాటించి తీరాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. అప్పుడు అనుకున్నట్టు ఇక నుంచి నేను ప్రతి విషయంలో గురువాజ్ఞ ఏదైతే దాన్ని నేను పాటించి తీరాలి అసలు అని చెప్పి మనసులో అనుకున్నట్టు ఆయన. కొద్ది రోజులు గడిచాక తనతో పాటు ఆయన నన్ను అలా నడిపిస్తూ బయటకు తీసుకెళ్లారు. సరే, కొద్ది రోజులు గడిచింది. తర్వాత ఆ గురువుగారు మేలారేపాన్ని కూడా అలా బయటికి తీసుకెళ్ళారట నడుచుకుంటూ. ఆయన మొదట ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్న స్థలం దగ్గరకు మేము చేరగానే అక్కడ మామూలుగా ఉండే 9 అంతస్తుల మేడ నిర్మించమన్నారు. ఆ ముందు ఇల్లు కడదాం అనుకున్న ప్లేస్ ఉంది కదండి, మొదటి ఇల్లు కడదామని అక్కడికి రాగానే ఇక్కడ మామూలుగానే 9 అంతస్తుల మేడ నిర్మించు అని చెప్పారట. ఈసారి దానిని పడిగొట్టమని చెప్పనని, నేనెంతో కాలంగా పొందాలని తప్పించిపోతున్న ఉపదేశాన్ని నాకు తప్పక ప్రసాదిస్తానని ఎంతో నమ్మకంగా నాకు ఆయన చెప్పారు. అప్పుడు గురువుగారు చాలా నమ్మకంగా చెప్పారట, 9 అంతస్తుల మేడ ఇక్కడ కట్టేసాయి, ఈసారి నేనేం దాన్ని ఇదివరకిట్లాగా పడగొట్టను, నువ్వు ఎంతో కాలంగా ఉపదేశం పొందాలని తప్పిస్తున్నావు చూసావా, అది తప్పక నీకు ప్రసాదిస్తానని చాలా నమ్మకంగా చెప్పారట. ఇది వరకు నేను పొందిన అనుభవం దృష్ట్యా గురువుగారికి ఇది వరకు ఇళ్ల విషయంలో ఏమైందో ఆయనకు ఒకసారి గుర్తు చేస్తూ, క్రిందటిసారి మీరు నాకు ఇచ్చిన ఆజ్ఞలకు సాక్ష్యాన్ని చూపమని అడిగారు. అప్పుడు నాకేమీ సాక్ష్యం లేకపోయింది. స్వామి, ఈసారైనా దయచేసి మీ మాటలకు సాక్ష్యంగా మీ భార్యను ఉంచండి అని అభ్యర్థించాను. మేలారేపని అప్పుడు అడిగారు కదా, సాక్ష్యం ఏంటి, నేను ఈ మాట అన్నానని నేను అనలేదు అన్నారు ఆయన. నేను గట్టమనలా, త్రికోణాకారంలో సాక్ష్యం ఏమిటి అన్నారు. అందుకని అది గుర్తొచ్చి అన్నట్ట, మీరు అప్పుడు నన్ను సాక్ష్యం ఏంటని అడిగారు, ఇప్పుడు మరి సాక్ష్యం కావాలి ఈసారి, అందుకని మీ మాటలకు సాక్ష్యంగా మీ భార్యనే ఉంచండి అని చెప్పారట మేలారేప. సహృదయరాలైన ఆమె ఇదంతా విని సాక్షిగా ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఆవిడ మరి మేలారేప పార్టీయే కదా ఆవిడ, ఎలాగైనా అతనికి ఉపదేశం ఇప్పించాలని ఆవిడకి తపన, పాపం కష్టం చూడలేక. అందుకని ఆవిడ సాక్షిగా ఉండడానికి నాకేం అభ్యంతరం లేదని చెప్పారట. కానీ ఆయన నా మాటలను సాక్ష్యాన్ని ఏమీ లెక్క పెట్టరు. నాకేమో అభ్యంతరం లేదు, కానీ ఆయన వింటే ఆయన నా మాటలు సాక్ష్యాలు ఆయన ఏమీ లక్ష్య పెట్టరు అని చెప్పారట. ఈ ఇల్లు కట్టడం కేవలం అనవసరం, కాలమంతా వ్యర్థం, కట్టడం పడగొట్టడం ఇలాగే మళ్ళీ జరుగుతుంది. నా మాట ఆయన ఇంతవరకు లక్ష్య పెట్టలేదు. ఆయన ధోరణిలో ఆయనను పోనీయడం తప్ప నేను చేయగలిగింది ఏమీ ఉండదు అన్నారు. అప్పుడు ఆవిడ చెప్పారట, ఆవిడ ఏమన్నారట, కాలమంతా వృధా, ఆయన ఎందుకంటే నా మాట లక్ష్య పెట్టరు, నువ్వు ఎంత సాక్షిగా ఉండమన్నా నేను సాక్షిని అని చెప్పినా సరే ఉపయోగం లేదు, ఆయన నా మాట ఏమి లెక్క పెట్టరు, పడగొట్టడం కట్టడం ఇలాగే ఉంటుంది, ఎప్పుడూ ఆయన లక్ష్య పెట్టలేదు, ఆయన ధోరణిలో ఆయన్ని పోనీయడం తప్ప నేను చేయగలిగేది ఏమీ ఉండదు అన్నారట. అది విని మార్పా గారు తన భార్యతో, నేను చెప్పినట్లుగా నీవు సాక్ష్యం ఉంటావో ఉండు, నీకు ఇష్టం లేకపోతే నీ పని ఏదో నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటానన్నారు. ఆయన అన్నారట, గురువుగారు నేను చెప్పినట్టుగా నువ్వు సాక్ష్యం ఉంటావో ఉండు, లేకపోతే నీ పని ఏదో నువ్వు చూసుకో, నా పని ఏదో నేను చూసుకుంటా అని అన్నారట. ఆ మాత్రం హామీ పొందిన తరువాత నేను మరలా కొత్త భవనానికి పునాదులు వేయడం ప్రారంభించాను. సర్లే, ఈయన హామీ ఉండమని ఆవిడ చెప్తున్నారు కదా, సర్లే అని చెప్పేసి ఈయన మరలా కొత్త భవనం కట్టడానికి పునాదులు వేయడం ప్రారంభించారట మేలారేప గారు. 3 జ్యేష్ఠ విద్యార్థులు కలిసి సరదాగా ఒక పెద్ద శిలను ఒక దానిని ఇల్లు కట్టే స్థలానికి మోసుకు వచ్చారు. చక్కని కుదిరికతో ఉండడం వలన నేను ఆ శిలను పునాదుల మీద ఇంటికి ఒక మూల అమర్చాను. ఆ రాయి నా గురువు కంటపడ్డ సమయానికి నేను 2వ అంతస్తు వేస్తున్నాను. సరే, ఇంతలో ఏమైందంటే కొంతమంది విద్యార్థులు సరదాగా ఒక పెద్ద శిల ఒకదాన్ని ఇల్లు కట్టే స్థలం దగ్గరికి తీసుకొచ్చారట. చక్క కుదిరికతో ఉండడం వలన అది బాగుందట శిల. అందుకని ఆ శిలను పునాదుల మీద ఇంటికి ఒక మూల అమర్చారట ఈయన మేలారేప. ఆ రాయి నా గురువు కంటపడ్డ సమయానికి నేను 2వ అంతస్తు వేస్తున్నాను. ఈయన 2వ అంతస్తు వేస్తున్నారు మేలారేప గారు. వేస్తుంటే ఇంతట్లో గురువు గారు వచ్చారు. ఆ టైంలో ఆ రాయి ఆయన కంటపడింది.
నా పనిని పర్యవేక్షిస్తూ ఆ రాయిని చూడగానే గురువుగారు ఎక్కడి నుంచి తెచ్చావి రాయిని అని అడిగారు. ఇంతట్లా పని చూస్తున్నారు, 2వ అంతస్తు కడుతుంటే ఇతను మీలారేప గారు చూసి ఎక్కడి నుంచి ఇంతటి రాయి కూడా చూశారు. ఎక్కడి నుంచి తెచ్చావు ఈ రాయిని అడిగారట. మీ శిష్యులు 3 కలిసి సరదాగా ఇక్కడికి తీసుకొచ్చారండి అన్నాను. అట్లాగైతే దానిని ఉపయోగించడానికి నీకు అధికారం లేదు. చెప్పట్ట మీ శిష్యులు తీసుకొచ్చారండి, అక్కడ పెట్టాను అన్నట్టు. ఆహా, వాళ్ళు పట్టుకొచ్చారా, అయితే నీకు దాన్ని ఉపయోగించే అధికారం లేదు. దానిని బయటకు తీసి వాళ్ళు ఎక్కడి నుండి దానిని తెచ్చారో మళ్ళీ అక్కడికి చేర్చు అన్నట్టు. దాన్ని తీసి బయటికి తీసి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టు. ఎందుకంటే నిన్ను కట్టమన్నాను కానీ వాళ్ళు తెచ్చిన దాన్ని నువ్వు వాడుకుని చెయ్యి అని చెప్పి నేను చెప్పలేదు. అందుకని పట్టుకెళ్ళి అక్కడ పెట్టు అన్నట్టు. ఇల్లు కట్టాక మళ్ళీ ఈసారి పడగొట్టించనని ఆయన ఇచ్చిన హామీని నేను గుర్తు చేశాను. భయం మళ్ళీ కదా, గురువుగారు మీరు నాకు హామీ ఇచ్చారు మళ్ళీ పడగొట్టనని ఇంటిని అని చెప్పి మళ్ళీ గుర్తు చేశారట. ఉపదేశం పొందిన నా ముఖ్య శిష్యులను ఇంటి కూలీలుగా నువ్వు వాడుకుంటే ఊరుకుంటానని నేనేమీ హామీ ఇవ్వలేదు. ఆయన ఏమంటున్నారు, ఉపదేశం పొందిన నా ముఖ్య శిష్యులు వాళ్ళను నువ్వు ఇంటి కూలీలుగా వాడుకుంటే ఊరుకుంటానని మాత్రం నేను నీకు దానికి హామీ ఇవ్వలేదు. అంటే ఎవరి సహాయం తీసుకోకూడదని. అయినా నేను ఇల్లంతా పడగొట్టమనడం లేదుగా, ఆ ఒక్క రాయి తీసే అంతే అన్నట్టు. నేనేమీ ఇల్లు పడగొట్టమనలా, ఆ రాయి తీసే అన్నట్టు. కానీ ఆ పెద్ద రాయిని తొలగించడానికి ఆ పక్క గల గోడంతా కూల్చవలసి వచ్చింది. ఆ పెద్ద రాయి అమర్చేశాడు అక్కడ బాగుందని. ఇప్పుడు ఏమైంది, అది తీయాలంటే పక్క గోడంతా తీయాల్సి వచ్చింట, కూల్చాల్సి వచ్చింది. నేను ఆ పెద్ద బండను యథాస్థానానికి చేర్చాను. అయినా సరే పాపం ఆ గోడంతా కూల్చి ఆ పెద్ద బండ తీసుకెళ్ళి ఎక్కడుందో అక్కడ పెట్టారట. ఆ పని నేను పూర్తి చేసిన వెంటనే గురువుగారు నా దగ్గరకు వచ్చి కావాలంటే ఆ రాతిని తీసుకొచ్చుకొని నీకు కావలసిన చోట అమర్చుకోవచ్చు అన్నట్టు. రాయి అక్కడ పెట్టిన తర్వాత గురువుగారు వచ్చేట్టు మళ్ళీ వచ్చి కావాలంటే నువ్వు ఆ రాయిని తెచ్చుకుని నీకు ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ అమర్చుకో అన్నారట. ఇప్పుడు నేను ఒక్కడినే దాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంటికి అమర్చుకోవాలి. అయినా ఎలాగో కష్టపడి నేను ఆ పని సాధించగలిగాను. నా శారీరక స్థితికి చిహ్నంగా ఆ గొప్ప శిల అలాగే నిలిచిపోయింది. ఇంకా పాప ఏం చేస్తాడైనా మళ్ళీ ఆ శిల అంత అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని, 3 శిష్యులు సరదాగా, అందుకని వాళ్ళ సహాయం పనికిరాదనమాట, ఇతనే చెయ్యాలి అట్లా. అందుకని మళ్ళీ ఆ శిలను అక్కడ పెట్టించారు. కావాలంటే తెచ్చుకున్నారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆయన కట్టుకున్నాడు. అయినా ఎలాగో కష్టపడి నేను ఆ పని సాధించగలను. నా శారీరక స్థితికి చిహ్నంగా ఆ గొప్ప శిల అలాగే నిలిచిపోయింది. పాపం ఎలా అయిపోయి ఉంటాడో ఆయన. అప్పుడు నేను భవనాన్ని నిర్మిస్తున్న ప్రదేశాన్ని ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన ప్రజలు వారిలో వారు మార్పా గారు నిజంగానే ఇల్లు కట్టిస్తున్నాడా ఏమి అనుకోవడం మొదలుపెట్టారు. ఇంతట్లో అందరూ అక్కడ మాట్లాడుకుంటున్నారట, నిజంగా ఈయనకి ఇల్లు కట్టిస్తున్నారా ఇక్కడ అనేసి. అయితే ఇంతకుముందు మార్పా గారు నా చేత ఇల్లు కట్టడం పడగొట్టించడం చూచి ఈసారి కూడా పడగొట్టిస్తారని మోసపోయారు. వాళ్ళందరూ అనుకున్నట్టు అబ్బాయి ఇన్నిసార్లు వీడి చేత కట్టించి పడగొట్టించారు, అందువల్ల ఇది కూడా పడగొట్టిస్తాడులే అనుకున్నారట. నా చేత కట్టించే ఇల్లు శాశ్వత నిర్మాణమట. వారు సాధకునికి ఇచ్చేది ఆధ్యాత్మిక శిక్షణే కానీ శారీరక శ్రమ కాదని ప్రజలు గుర్తించే లోపల నేను 7వ అంతస్తు చేరుకున్నాను. ఇక్కడ కొంచెం మనకు చెప్తున్నారు చూడండి, ఆ గురువుగారిని మనం తప్పుగా అనుకోకుండా అన్నమాట. నా చేత కట్టించే ఇల్లు శాశ్వత నిర్మాణమట. వారు సాధకునికి ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణే కానీ అదంతా సాధకులకు ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణ. ఆయన కట్టించడం, పడగొట్టడం, కట్టించడం శారీరక శ్రమ కాదని ప్రజలు గుర్తించే లోపల అది శారీరక శ్రమ కాదు, నీలారెప్ప చేస్తున్నది ఆధ్యాత్మిక శిక్షణ. ఈ లోపల నేను 7వ అంతస్తు చేరుకున్నాను. 7వ అంతస్తు కూడా కట్టేసేట. అప్పటికి చాలా కాలం గడవడంతో ఆ స్థలం మీద మహాత్మా గారికి హక్కు ఏర్పడింది. ఆయనకు గల ఆధ్యాత్మిక శక్తి వల్ల ప్రతికూల భావాలతో ఆయన దగ్గరకు వచ్చిన వారంతా ఆయన శిష్యులుగా మారుతుండేవారు. ఆ రోజుల్లోనే నాకు వీపు మీద 2వ కురుపు లేచింది. ఆల్రెడీ ఒక కురుపు పాపం, ఇంతట్లో 2వ కురుపు కూడా లేచింట వీపు మీద. మరి అంత కష్టపడి ఎలా కడుతున్నాడు కదా ఆయన పాపం.
ఆ సమయంలోనే గురువుగారు ఉపదేశ క్రతువును ఒక దానిని ఏర్పాటు చేశారు. ఇట్లా జరుగుతుండగా ఉపదేశ క్రతువు పెట్టారట. అంటే ఆ రోజు ఉపదేశాలు ఇస్తారనమాట శిష్యులకి. నిర్మిస్తున్న భవనం చాలా వరకు పూర్తయింది. ఆ భవనం చాలా వరకు పూర్తయిపోయింది కనుక గురుదక్షిణగా ఆ ఇల్లు సరిపోతుందని చెప్పి గురువుగారి భార్య అభ్యర్థులలో నన్ను చేరమనడంతో నేను కూడా వారిలో చేరాను. ఇంతట్లో గురువుగారి భార్య వచ్చి, గురుదక్షిణగా నువ్వు కట్టిన ఇల్లు సరిపోతుంది, అందువల్ల నువ్వు కూడా ఈరోజు ఉపదేశం తీసుకుందు కానీ ఆ లిస్టులో నువ్వు కూడా ఉండు, వాళ్ళతో పాటు నువ్వు కూడా చేరు, నీకు ఉపదేశం ఇస్తారు అని చెప్పారట గురువుగారి భార్య. కానీ నా ఆశలన్నీ ఏమయ్యాయో తెలుసా? ఏమయ్యాయో నా ఆశలు తెలుసా అని అడుగుతున్నారు. అభ్యర్థుల వరుసలో చివరగా కూర్చున్న నన్ను చూడగానే మార్పా గారు, మహామాంత్రికుడా గురుదక్షిణగా ఏం తెచ్చావు అని అడిగారు. అభ్యర్థులు అందరూ అట్లా కూర్చున్నారు. చివరగా ఈయన కూర్చున్నారు మేలారేప. గురువుగారు చూసి మహామాంత్రికుడా గురుదక్షిణగా ఏం తెచ్చావు అని అడిగారట. నేను, స్వామి మీ కుమారుని కోసం ఇల్లు కట్టడం పూర్తవగానే ఉపదేశం ఇస్తానని మీరు వాగ్దానం చేశారు, నా కోరిక ఇప్పుడు మన్నిస్తారని ఆశిస్తున్నాను అన్నాను. అన్నారట, మీ కుమారుడు కోసం ఇల్లు కట్టిన తర్వాత నాకు ఉపదేశం ఇస్తానన్నారు, అందువలన నా కోరిక మీరు ఇప్పుడు మన్నిస్తారనుకుంటున్నాను అన్నట్టు. ఎన్ని ఊహలురా నీకు నా బుజ్జి తండ్రి అని గురువుగారు ఆశ్చర్యంగా అన్నారు. ఎన్ని ఊహలురా నీకు నా బుజ్జి తండ్రి అన్నట్టు. ఈ కొంచెం రాళ్లకు మట్టి గోడలకు బదులు నేనెంతో శ్రమించి భారతదేశం నుండి తెచ్చిన గొప్ప జ్ఞానాన్ని ఇస్తాననుకున్నావట్రా. చూడండి అసలు ఆయన ఏమన్నారు, ఈ కొంచెం రాళ్ళకు మట్టి గోడలకు, కొంచెం రాళ్ళు కొంచెం మట్టి గోడలట. పాపం పుండు లేచిపోయింది వెనకాల రెండు. పాపం నేను ఎంతో శ్రమించి భారతదేశం నుండి తెచ్చిన గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తాను అనుకున్నావా అని అన్నారట. గురుదక్షిణ ఇవ్వలేకపోతే ఈ పఠితుల బృందం నుండి అవతలకు నడు అంటూ నన్ను కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చి అవతల పారేశారు. తిట్టడమే కాదు, కొట్టారట కూడా, అసలు మామూలుగా కాదు. చూడండి, గురుదక్షిణ ఇవ్వలేకపోతే నువ్వు ఈ బృందం నుంచి నువ్వు అవతలకు నడు అంటూ కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చేసి అవతల పడేశారట. నిజం చెప్తున్నాను, ఆ రోజు అక్కడికక్కడ చచ్చిపోవాలనిపించింది నాకు. అసలు ఎలా ఉంటుందంటే పరిస్థితి, చచ్చిపోవాలి నేను ఇక్కడికిక్కడ అనుకున్నట్టు మేలారేప గారు. ఆ రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను, ఇంకా ఏడుస్తూనే ఉన్నట్టు. గురువుగారి భార్య నా దగ్గరకు వచ్చి ఓదారుస్తూ, ఏమిటో నాయన, ఆయన ధోరణి నాకేమీ అర్థం కావటం లేదు, అందరినీ ఉద్ధరించడానికే భారతదేశం నుండి గొప్ప సిద్ధాంతాలను తీసుకొచ్చానని అంటారు. మామూలుగా ఆయన దగ్గరకు వచ్చేవారందరికీ బోధిస్తారు, చివరకు కుక్కకు కూడా. ఆయన మామూలుగా చాలా శాంతమూర్తి, ఆయన చక్కగా వచ్చిన వాళ్ళందరికీ విద్య చెప్తారు, బోధిస్తారు. ఆయన ఎంతో కష్టపడి భారతదేశం నుంచి జ్ఞానాన్ని నేర్చుకుని వచ్చారట, అది అందరికీ చెప్తారు. పెద్ద గురువు గారు ఆయన మార్పా గారు. చివరకు కుక్కకు కూడా చెప్తారట. అలా అంట ఆయన. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఆయన యందు విశ్వాసాన్ని సడలించకు అని చెప్పింది. కానీ నువ్వు ధైర్యంగా ఉండి ఎప్పటికీ ఆయన మీద నువ్వు విశ్వాసాన్ని సడలించకు. ఆయన ఎందుకు ఇట్లా జరుగుతోందో అందరికీ చక్కగా బోధిస్తారు. కుక్కకు కూడా చెప్తారు, అంటే వచ్చే జంతువుకు కూడా చెప్తారు ఆయన. అలాంటిది నీ పట్ల ఎందుకు ఇట్లా జరుగుతుందో నువ్వు మాత్రం విశ్వాసాన్ని కోల్పోకు అని చెప్పారు, సడలించుకొని. మరునాడు ఉదయం గురువుగారు నా దగ్గరకు వచ్చారు. ఒరేయ్ మంత్రగాడ, ఇప్పుడు కడుతున్న ఇంటి పని అంతటితో ఆపేసి 12 స్తంభాలతో పెద్ద చావటి గల మంచి భవనాన్ని నిర్మించు. ఈ పని పూర్తవగానే ఈసారి తప్పక నీకు ఉపదేశం ఇస్తాను అన్నారు. ఆయన వచ్చారట, మళ్ళీ వచ్చారట, ఇప్పుడు నువ్వు చేస్తున్న ఇంటి పని అంతటినీ ఆపేసి 12 స్తంభాలతో పెద్ద చావడి గల మంచి భవనాన్ని నిర్మించు. ఆ పని పూర్తవగానే ఈసారి తప్పకుండా నీకు ఉపదేశం ఇచ్చేస్తాను అన్నారట. కనుక నేను మళ్ళీ ఒకసారి పునాదులు వేయడం ఆరంభించాను. నా శ్రేయోభిలాషి అయిన శ్రీమతి మార్పా గారు నాకు బీరు ఆహారము అమరుస్తూ తన సలహా సానుభూతులతో సహకరిస్తున్నారు. సరే, మళ్ళీ ఇంకోటి కట్టడం ప్రారంభించట ఈయన. ఈలోపు ఈ గురుపత్ని ఈయనకి ఆహారము అవి చూస్తూ ఈయన సలహాలు సానుభూతులు అన్నీ చేస్తున్నారట.
ఆ కొత్త నిర్మాణం దాదాపుగా పూర్తవుతుండగా గురువుగారి దగ్గరకు ఇదివరకటి కంటే ఉత్తమమైన ఉపదేశం కొరకు శిష్యుడు ఒక ఆయన వచ్చాడు. ఇంతట్లో ఈ బిల్డింగ్ అవుతుంటే ఈ గురువుగారి దగ్గరికి ఒక అతను వచ్చాట. అంటే అతను తీసుకున్న ఉపదేశం కంటే ఉత్తమమైన ఉపదేశం కావాలని చెప్పి ఓ శిష్యుడు ఒకడు వచ్చాట. అప్పుడు గురుపత్ని నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, ఈసారి నువ్వు ఉపదేశం పొందడం ఖాయం, ఈసారి అసలు నీకు ఉపదేశం ఖాయం, ఖచ్చితంగా ఇచ్చేస్తారు మీ గురువుగారు ఉపదేశం. ఇదిగో ఈ వెన్న ముద్ద, ఉన్ని బట్టలు, రాగి పాత్రలను గురుదక్షిణగా తీసుకెళ్ళి వారితో పాటు కూర్చో అన్నారు. ఇంకొక శిష్యులు వచ్చారు, ఖచ్చితంగా ఈసారి నీకు ఉపదేశం ఇచ్చేస్తారు. ఆయన గురుదక్షిణ అడిగితే ఇదిగో ఈ వెన్న ముద్ద, ఈ ఉన్ని బట్టలు, రాగి పాత్ర ఇవి గురుదక్షిణగా అని చెప్పి పాపం ఆవిడే తెచ్చి ఇచ్చారనమాట. వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చో అనేసి. అవన్నీ ఆమె ఎక్కడ తెచ్చారోనన్న తలంపే లేకుండా ఉపదేశాన్ని పొందాలనే పూర్తి విశ్వాసంతో నేను వెళ్ళి కూర్చున్నాను. ఆవిడ ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటి అన్న ఆలోచన కూడా లేదు. ఉపదేశం కావాలంటే అవన్నీ పట్టుకెళ్ళి ఉపదేశం తీసుకునే వాళ్ళ శిష్యులతో పాటు ఆయన కూర్చున్నట్టు. నా గురువుగారు నన్ను చూచి, మంత్రగాడ ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఏది నువ్వు తెచ్చిన గురుదక్షిణే అని అడిగారు. మంత్రగాడ ఏమిటి ఎట్ట కూర్చున్నావు అందరితో పాటు, నువ్వు ఏంటి గురుదక్షిణ తెచ్చావా, ఏదది అని అడిగారట. నేను గురుపత్ని ఇచ్చిన వెన్న, దుస్తులు, రాగి పాత్ర ఆయన ముందు ఉంచాను. సరే ఆవిడ గురుపత్ని ఇచ్చారుగా, ఇవి పెట్టి ఆయన దగ్గర ఉపదేశం తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టారు. అయితే అవన్నీ ఇంతకు ముందే ఇతరు శిష్యులు తెచ్చి ఆయనకి ఇచ్చిన కానుకలే. అవన్నీ ఏమిటి, ఆ గురువుగారు గుర్తు కదా, అంతకుముందు శిష్యులు ఇచ్చిన కానుకలట అవి. నువ్వు నా ఇంట్లో వస్తువులన్నీ తీసుకొచ్చి మరలా నాకు సమర్పిస్తున్నావా, ఏమిట్రా ఇది, వీటిని గురుదక్షిణగా ఎలా ఇస్తావు, నీ సొంత వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చి ఇవ్వు, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గద్దించారు. ఎరా నా వస్తువులు నాకు ఇస్తావా, నా ఇంట్లోవి వెళ్ళి గురుదక్షిణగా నువ్వు సొంతంగా సంపాదించి వాటితో పట్టరా, లేకపోతే పో అని చెప్పి గద్దించారట ఆయన. వెంటనే ఆయన లేచి కోపంతో బలమైన ఆయన పాదాలతో నన్ను తన్నుకుంటూ ఆయన గదిలోంచి బయటకు నెట్టారు. అలా తిట్టడమే కాదండి, వచ్చి ఇంకా ఆయన పాదాలతోటి, బలమైన పాదాలతోటి తన్నుకుంటూ వచ్చారట. ఆయన గదిలోంచి బయటకు నెట్టారట, తన్నుకుంటూ లోపల నుంచి. మేలారేప గారు గురువుగారు నిజంగా చెప్పాలంటే అప్పుడు నాకు పాతాళంలోకి కుంగిపోతున్నట్టు అనిపించింది. పాతాళంలో కుంగిపోతున్నట్టుందట పరిస్థితి, గురువుగారు తన్నుకుంటూ తీసుకొస్తుంటే. తర్వాత నేను ఆయన కఠిన వైఖరికి కారణం ఏమిటా అని ఆలోచించాను. తర్వాత ఇంకా మేలారెప్ప గారు ఆలోచించారట, ఏంటి నేను ఇంత కఠినంగా ఉన్నాను నాతోటి, ఇలా అందరికీ చక్కగా ఉపదేశం ఇస్తున్నాడే, మా గురుపత్ని ఆవిడ కూడా చెప్పారే, ఆయన భార్య కూడాను, కుక్కకు కూడా ఇస్తారనేసి, అలాంటి ఆయన ఏమిటి నాకివ్వట్లేదు, అసలు కారణం ఏమిటి అని ఆలోచించట. ఎంతోమందిని చంపడం, నిండైన పంటలను వడగళ్ల వానతో నాశనం చేయడం వంటి నేను చేసిన ఘోర పాపాల ఫలితమైన చెడ్డ కర్మల వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నాను, లేకపోతే ఆధ్యాత్మిక సాధనలు అభ్యసించడానికి నాకు ఇంకా తగిన సమర్థత రాలేదని ఆయన గ్రహించి ఇలా చేస్తున్నారా, లేకపోతే ఆయనకు నేనంటే ఇష్టం లేదా, ఏదైనా ఆధ్యాత్మికత లేని జీవితమే కాదు కనుక ఆత్మహత్యకు పాల్పడే దురుద్దేశం కూడా నేను ఏర్పరచుకున్నాను. ఇంకా ఎంతలా అయిపోయాడంటే ఆయన, నేను ఇన్ని పాపాలు చేశాను కదా, ఎంతోమందిని చంపాను, నిండైన పంటలను వడగళ్ళ వానలతో నాశనం చేశాను, ఇట్లాంటి ఘోరమైన పాపాలకు ఫలితమైన చెడ్డ కర్మల వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నా నేను, లేకపోతే ఆధ్యాత్మిక సాధన అభ్యసించడానికి నాకు ఇంకా తగిన సమర్థత రాలేదని ఆయన గ్రహించేలా చేస్తున్నారా, నేను ఇంకా అర్హత లేదా ఆధ్యాత్మికం దానికి నాకు, లేకపోతే ఆయనకి నేనంటే ఇష్టం లేదా, ఏదైనా ఆధ్యాత్మికత లేని జీవితం అసలు జీవితమే కాదు, కనుక ఆత్మహత్య పాల్పడడం ఒక్కటే ఇంకా అనేసి ఆ నిర్ణయాన్ని వచ్చేసాడు ఆయన. ఆ దురుద్దేశాన్ని కూడా వచ్చేసాడు అనమాట ఆయన. ఆత్మహత్య చేసుకోవాల్సిందే ఇంకా నేను, అంతే, పొందితే ఆధ్యాత్మిక జీవితాన్ని పొందాలి, లేకపోతే నేను చావడమే ఇంకా అనేసి ఇంకా ఆత్మహత్య చేసుకోవాల్సిందే అని చెప్పనుకున్నట్టు ఆయన. ఇప్పుడు ఏం జరిగింది అనేది మనం రేపు చదువుకుందాం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.